నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను మమత ఐయుఐ అంటే ఏంటి ఐయుఐ ఎప్పుడు చేస్తారు ఐయుఐ సంతానలేమికి ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇలాంటి విషయాలు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ తేజస్విని గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గా సంతానలేమి సమస్య వచ్చినప్పుడు ఐయుఐ చేస్తారని చెప్తూ ఉంటారు ఐయుఐ అంటే ఏంటండి ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే మనము ఐయుఐ అనే ప్రాసెస్ కొన్ని ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి అంటే సంతాన వైఫల్యతతో బాధపడుతూ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ లేదంటే ఎండోమెట్రియోసిస్ సమస్య మినిమల్ ఆర్ మైల్డ్ కండిషన్స్లో మనము ఐయుఐ అనేది ఇలాంటి కపుల్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో సంతానలేమి మామూలుగా ఇప్పుడు ఆడవాళ్ళ వయసును బట్టి మనము సంతానలేమిని డిఫైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో 35 ఇయర్స్ లోపు ఉన్న ఆడవాళ్ళు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. అదే 35 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ న్యాచురల్గా ట్రై చేశాక అవ్వట్లేదు అన్నప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అదే ఆడవాళ్ళు వయసు 40 అండ్ పైబడి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకసారి ఇమీడియట్ ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బెటర్ అనమాట. డాక్టర్ గారు ఐయుఐ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటుందా ఎవరికి చేస్తారు జనరల్గా? సో ఐయుఐ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది మనము మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ వాళ్ళలో అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్య మైల్డ్ టు మినిమల్గా ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఐయుఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో ఇది మనము న్యాచురల్ సైకిల్ అంటే ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ న్యాచురల్ సైకిల్ తోటి కోఆర్డినేట్ చేయొచ్చు. లేదు అంటే ఇలాంటి వాళ్ళకి మనము ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే లైక్ మినిమల్గా ఫాలికల్ అనేది పెరగడానికి వాళ్ళకు మెడిసిన్స్ పెట్టి ఫాలిక్యులర్ స్కాన్ ద్వారా దాన్ని మానిటర్ చేస్తూ ఐయుఐని మనము టైం చేయడం అనేది జరుగుతుందన్నమాట. డాక్టర్ గారు ఐయుఐ యొక్క పూర్తి ప్రాసెస్ ఏంటి ఎలా అంటే స్టేజెస్ ఉంటాయా ఎలా ఉంటుంది? సో ఐయుఐ ప్రాసెస్లో ఇదివరకు నేను చెప్పినట్టు న్యాచురల్ సైకిల్ అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఫాలికల్ అనేది అదంతకదే పెరుగుతుంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళలో మనం న్యాచురల్ సైకిల్ విత్ మినిమల్ మెడికేషన్ అనేది ఐయుఐని ప్లాన్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందిలో యానోవులేషన్ అన్నట్టంటే ఫాలికల్ అదంతకదే పెరగకపోయే ఛాన్సెస్లో వీళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ అన్నట్టంటే మనం ఫాలికల్ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ అనేవి పెట్టవలసిన అవసరం రావచ్చు. దీంతోపాటు కొంతమందిలో సివియర్ యానోవులేషన్ సమస్య ఉన్నప్పుడు ఫాలికల్ పెరగడానికి కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. మనం ఇలా పీరియడ్ వచ్చిన 2nd డే ఆర్ 3rd డే ఇలా మెడికేషన్ స్టార్ట్ చేసుకున్నాక మళ్ళీ 8th to 10th డే మధ్యలో వాళ్ళని ఫాలిక్యులర్ స్కాన్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఫాలిక్యులర్ స్కాన్లో ఫాలికల్ అనేది ఎంత పెరిగింది దాని సైజ్ని బట్టి మనము ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమందిలో న్యాచురల్గా కూడా వితౌట్ ఎనీ ఇంజెక్షన్ ఐయుఐని మనం టైం చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్. సో వాళ్ళకి ఫాలికల్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఐయుఐ అనేది మనం టైం చేస్తామన్నమాట. ఒక పర్టికులర్ డేట్ అనేది మనం కపుల్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఐయుఐ ప్రాసెస్ రోజు మనము ఒక చెక్ స్కాన్ లాగా చేసుకొని ఆఫ్టర్ దట్ ఐయుఐకి ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఐయుఐ ప్రాసెస్ రోజు సెమెన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన సెమెన్ శాంపుల్ని మనము యూట్రస్లో వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు ఐయుఐ ప్రాసెస్లో వచ్చిన సరికొత్త మార్పులు ఏంటి? సో ఐయుఐ ప్రాసెస్లో మనకు ఇదివరకు నేను చెప్పినట్టు సెమెన్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ వాటిలో మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది ఇవాళ రేపు మనము చూడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ ద్వారా మనము బెటర్ స్పర్మ్ని పిక్ చేసి దాని ప్రిపేర్ చేసిన శాంపుల్ తోటి ఐయుఐ చేయడం అనేది జరుగుతుందన్నమాట. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం. నమస్తే అండి సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో
హలో చెప్పండి మా. మేడం నేను 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. హలో హలో చెప్పండి మా. మేడం టీవీ వాల్యూమ్ కాస్త మ్యూట్లో పెట్టండి, వినిపించట్లేదు. పీరియడ్స్ అనేది సరిగా వస్తలేవు, మనకి వాటర్ బబుల్స్ అనేవి ఉన్నాయి. ఓకే. వాటర్ బబుల్స్ తక్కువ అవుతలేవు, పీరియడ్స్ అనేది రెగ్యులర్ వస్తలేవు. సో మీరు అన్నట్టు అయితే మీకు మ్యారేజ్ అయి 3 years అవుతుంది అండ్ వాటర్ బబుల్స్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ చెప్పడం అనేది జరిగింది అంటున్నారు అనమాట. సో 3 years మ్యారేజ్ అయింది, వాటర్ బబుల్స్ సమస్య అంటే దీన్ని PCOS అంటారనమాట. ఈ PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఫాలికల్ అనేది అదంతకదే డెవలప్ అవ్వకపోవడము, రిలీజ్ అవ్వకపోవడము వల్ల ఇరెగ్యులర్ సైకిల్స్ అనేటివి ఉండడం జరుగుతుందన్నమాట. సో మీరు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది కాబట్టి ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవుతే మీకు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, అంటే ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నట్టంటే మీ హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్, దాంతోపాటు మీకు ఇఫ్ నీడెడ్ ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే చిన్న పద్ధతుల ద్వారా, అంటే లైక్ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా ఫాలికల్ అనేది పెరగడానికి మీకు టాబ్లెట్స్ అండ్ ఇఫ్ నీడెడ్ ఇంజెక్షన్స్ అనేవి పెట్టాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో ఒకసారి మీరు యానోవులేషన్ అంటే ఈ ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది అండ్ ఫాలికల్ రిలీజ్ అవ్వడంలో PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే దీంతో పాటు మీకు సైకిల్స్ కూడా రెగ్యులరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీకి కూడా బెటర్ స్కోప్ ఉంటుంది. అండ్ ఈ పై చెప్పిన ఇన్వెస్టిగేషన్స్తో పాటు థైరాయిడ్ హార్మోన్ అండ్ ఇఫ్ నెససరీ ప్రొలాక్టిన్ హార్మోన్ ఇలాంటివి టెస్ట్ చేసుకోవడం ద్వారా వాటిలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే వాటికి మీకు డాక్టర్ ఒక కరెక్షన్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మీరు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కూడా బెటర్ ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. హలో, మీ వాయిస్ క్లియర్గా లేదండి. ఓకే. హలో శ్రీనివాస్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. 2 times IUIకి వెళ్ళారు. ఓకే ఓకే. మీ వాయిస్ అనేది చాలా బ్రేక్ అవుతుందండి. సో IUIకి ప్రొసీడ్ అయ్యే ముందు ఒక ప్రిలిమినరీ సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఆ రోజు కలెక్ట్ చేసిన శాంపుల్ తోటి తర్వాత ఆ శాంపుల్ని ప్రాసెస్ చేశాక కూడా దాన్ని మళ్ళీ ఒకసారి అనలైజ్ చేస్తారనమాట. సో అది పోస్ట్ ప్రిపరేషన్ మనం చేసిన శాంపుల్ అనలైజ్ చేశాక అది నెససరీ క్రైటీరియాని మీట్ అవుతుంది అన్నప్పుడే IUIకి మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ ప్రిపరేషన్ కూడా వాళ్ళు ఒకసారి అసెస్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ దే విల్ గో హెడ్ విత్ IUI. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం మేము 2 సార్లు IVF చేయించాం మేడం. ఓకే. అయితే ఇప్పుడు హిస్టోస్కోపీ లాప్రోస్కోపీ చేసి గర్భసంచి హక్కులు ఉన్నాయని చెప్పి దాన్ని కొంచెం క్లీన్ చేసిరు, అది చేసిరు. మరి ఇప్పుడు మళ్ళీ IVF చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఉంటుంది? సో ఆల్రెడీ 2 times IVFకి వెళ్ళారు అంటున్నారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకవేళ 2 times మీకు అయిపోయింది ఆల్రెడీ, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నెగటివ్ వచ్చింది అన్నట్టంటే దీన్ని మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కింద పరిగణించాల్సిన అవసరం రావచ్చు అనమాట.
సో ఇలాంటి కండిషన్స్లో మీకు ఆల్రెడీ సజెస్ట్ చేసినట్టు హిస్టోలాప్రోస్కోపీ అనేది ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ లాగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ హిస్ట్రోస్కోపీలో మీరు చెప్పినట్లు ఏదైతే అతుకులు అనేవి ఉన్నాయి అన్నట్టు అన్నారో, సో వాటిని అడ్హెషన్స్, ఇంట్రాయూట్రైన్ అడ్హెషన్స్ అంటారనమాట. సో ఆ అతుకులు క్లియర్ చేసే ప్రాసెస్ని అడ్హెసిలోసిస్ అంటారనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనం తనకి మళ్ళీ తర్వాత లైనింగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత వస్తుంది, అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అండ్ కొన్ని క్రైటీరియా, బ్లడ్ సప్లై, ఇలాంటి కొన్ని పారామీటర్స్ అనేది తనకు మళ్ళీ ఇప్పుడు హిస్టోలాప్రోస్కోపీ తర్వాత కమింగ్ సైకిల్లో రీఅసెస్ అలా చేసుకొని, ఒకవేళ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఎగ్ క్వాలిటీ. ఇప్పుడు ఆడవాళ్ళలో వయసుని బట్టి కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. సో వయసును బట్టి అండ్ ఎగ్ నెంబర్స్ని బట్టి ఇప్పుడు డే 2 ఆర్ డే 3, డే 5 లోపు ఎప్పుడన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నట్లయితే మనకు ఫాలికల్ నెంబర్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది ఐడియా వస్తుంది అనమాట. దీన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటారు. సో వీటి ద్వారా మనకు రఫ్లీ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఓవరీస్లో రఫ్లీ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది అంచనా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏదైతే ఉందో ఎగ్ క్వాలిటీ మీదనే కాకుండా ఎంబ్రియో క్వాలిటీ అనేది స్పర్మ్ క్వాలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎండోమెట్రియంలో ఏదైతే ఇష్యూ ఉందని చెప్పారో, కమింగ్ సైకిల్లో తన ఎండోమెట్రియం పొర ఎలా వస్తుంది చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, డిపెండింగ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, అంటే వాళ్ళ వయసును బట్టి అండ్ ఎగ్ నెంబర్స్ని బట్టి స్పర్మ్ క్వాలిటీని బట్టి మనం కమింగ్ సైకిల్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ కొన్నిసార్లు ఇప్పుడు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో క్రోమోజోమల్ అనాలిసిస్ అంటే బేసిక్ క్యారియోటైపింగ్ అనే టెస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా చేయించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ దెన్ వీ కెన్ గో హెడ్ ఫర్ కమింగ్ సైకిల్. లేదు ఎక్కడైనా మనకు డిఫెక్ట్ ఉంది అనిపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకొని కమింగ్ సైకిల్ అనేది ప్లాన్ చేయడం బెటర్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి అపర్ణ గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి మేడం. నా ఏజ్ 35 మ్యామ్. ఓకే. మ్యారీడ్ లైఫ్ 4 years. ఓకే. అయితే నాకు ఓవరీన్ సిస్ట్ ఉంది మేడం. అయితే ఆ సిస్ట్ అనేది డర్మాయిడా నార్మల్ సిస్టా తెలియదు మేడం. అది మెడిసిన్ వల్ల అయితే వెళ్ళలేదు మేడం, మేము యూజ్ చేయలేదు దాని మెడిసిన్. ఓకే. అయితే నేను సపోజ్ ఫర్దర్ గా IVFకి వెళ్తే సర్జరీ తర్వాతే ఎగ్ రిట్రీవల్ చేయాలా మేడం? అంటే ఇంజెక్షన్ తీసుకుంటే సిస్ట్ కూడా పెరుగుతుందా? ఆ సిస్ట్ అలాగే ఉన్నాక ఐ మీన్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అని. సో ఫస్ట్ మనము అది ఏం సిస్ట్ అనేది అల్ట్రాసౌండ్ ద్వారా ఒకసారి కన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. ఆల్దో అల్ట్రాసౌండ్ ఇస్ నాట్ 100% కన్ఫర్మేటరీ టు టెల్ వాట్ కైండ్ ఆఫ్ ovarian cyst it is, but we will get a rough idea of what cyst it could be. సో ఫస్ట్ అది ఎలాంటి సిస్టో మనం చూసుకున్నాక దాన్ని బట్టి మనము ఫర్దర్గా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు సింపుల్ సిస్సే ఉంటాయి, కొన్నిసార్లు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఇలా ఉన్నప్పుడు మనము డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సిస్ట్ కావచ్చు, అంటే ఒకవేళ ఆ సిస్ట్ తీయకపోతే మనకు IVFలో బెటర్గా ఎగ్స్ అనేవి తీయడానికి రాకపోవచ్చు అలాంటి కండిషన్స్లో, లేదంటే సివియర్ పెయిన్ ఇలా ఉంది ఇట్లాంటి కండిషన్స్లో మటుకే మనము ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది తీసేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుందన్నమాట. లేదు అలా ఏమి లేదు, సిస్ట్ చిన్నగానే ఉంది, దానివల్ల మనకు ఎగ్ పికప్ టైంలో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, అలాంటి కండిషన్స్లో మనము సిస్ట్ తీయాల్సిన అవసరం లేకుండానే ట్రీట్మెంట్కి ముందుకెళ్ళచ్చు అనమాట. సో ఫస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సిస్ట్ ఇట్ ఈస్. ఇప్పుడు డర్మాయిడ్ సిస్ట్ ఇలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ సిస్ట్ అనేది మనం తీసుకొని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. డాక్టర్ గారు, IUI విధానంలో ప్రజెంట్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? సో IUI ప్రాసెస్లో సక్సెస్ రేట్ అనేది మనకు 15 to 20% వరకు ఉండే ఛాన్స్ ఉందండి పర్ సైకిల్. ఓకే డాక్టర్ గారు, IUI ప్రాసెస్ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు?
ఐయుఐ ప్రాసెస్ తర్వాత స్పెసిఫిక్గా బెడ్ రెస్ట్ అట్లా ఏమి అడ్వైస్ చేయరండి. ఇట్ ఈస్ నాట్ నీడెడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్ కూడా. సో ఐయుఐ ప్రొసీజర్ అయ్యాక పోస్ట్ ప్రొసీజర్ ఒక 15 minutes అనేది మనం రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత పేషెంట్ కెన్ బీ యాజ్ యాక్టివ్ అండ్ యాజ్ నార్మల్ యాజ్ షీ ఈస్. అండ్ ఐయుఐ ప్రాసెస్ తర్వాత కూడా హెవీ మెడికేషన్ ఏమీ ప్రిస్క్రైబ్ చేయరు. ఇఫ్ నెససరీ ప్రొజెస్ట్రాన్ అనేది మనం సపోర్ట్ చేయడము జరుగుతుందన్నమాట. సో ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి వివిధ రూపాల్లో మనము తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు. నరసింహ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, కాల్ కట్ అయింది. డాక్టర్ గారు, సంతానలేమి సమస్యను నిర్ధారించడానికి జనరల్గా ఎలాంటి టెస్టులు చేస్తూ ఉంటారు? సో సంతానలేమి ఇనీషియల్ ఎవాల్యుయేషన్, ఇప్పుడు ఫస్ట్ ఒక కపుల్ మన దగ్గరికి ఇన్ఫర్టిలిటీ సంతానలేమితో వచ్చారు అన్నట్టంటే వాళ్ళకు కొన్ని సెట్ ఆఫ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు బేసిక్ షుగర్స్ ఎలా ఉన్నాయి ఇట్లాంటివి ఎవాల్యుయేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఆడవాళ్ళలో అయితే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది అన్నట్టంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు కావచ్చు, అడినోమయోసిస్ కావచ్చు, అడినోమయోమా గడ్డలు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు పాలిప్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా ఉన్నాయా అనేది మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. అండ్ గర్భసంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఆ ఫార్మేషన్లోనే ఏమన్నా అవయవ లోపాలు లాంటివి ఉన్నాయా. కొంతమందిలో యూనికార్నియేట్ యూట్రస్ అంటే గర్భసంచి ఒకవైపే డెవలప్ అవ్వడము, లేదు అంటే బైకార్నియేట్ యూట్రస్ అంటే 2 భాగాలుగా ఉండడము, సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచి లోపల ఒక పొర ఉండడము, ఇట్లాంటి యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అంటే డైడెల్ఫిస్ యూట్రస్ ఏమన్నా ఉన్నాయా అనేవి మనకు ఒక 3D అల్ట్రాసౌండ్ ద్వారా రఫ్ పిక్చర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు మనము గర్భసంచి పొర అంటే ఎండోమెట్రియం పొర థిక్నెస్ ఎలా ఉంది అంటే ఆ రోజుకు తగ్గట్టు ఉందా లేదా, అండ్ దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది కూడా పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనము యూట్రస్ అంటే గర్భసంచిని చూసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఓవరీస్ అంటే అండాశయాల్లో ఫాలికల్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాళ్ళ డేకి తగ్గట్టు సైకిల్ డేకి తగ్గట్టు ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూసుకోవడం ద్వారా వాళ్ళకు యానోవులేషన్ ఏమన్నా ఉందా, పీసీఓఎస్ లాంటి సమస్యలు కూడా మనము అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనం పిక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు రఫ్లీ ఫాలికల్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ గర్భసంచిలో ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ వాటిని ఏమైనా డీల్ చేయాల్సిన అవసరం ఉందా బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అనేది మనకు రఫ్ పిక్చర్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే ఫర్దర్గా మనము సైకిల్ డే 8 to day 10 మధ్యలో ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అన్నట్టు ఒకసారి చెక్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు ఫాలికల్ పెరుగుతుందా లేదంటే యానోవులేషన్ ఏమైనా సమస్య ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఆడవాళ్ళలో వీటితో పాటు ట్యూబల్ ఎవాల్యుయేషన్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉందా అనేది చూసుకోవడానికి కొన్ని టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా మనకు ఫాలికల్ నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఏదైతే ఉందో అది స్పర్మ్ తోటి కలవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎగ్ని ఫాలోపియన్ ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ ఎగ్ అనేది కలిసి ఎంబ్రియో ఫామ్ అవ్వడం ఫాలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. అండ్ ఆ తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది ట్యూబల్ మూమెంట్స్ ద్వారానే గర్భసంచిలోకి వచ్చి అతకడం ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనకు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆడవాళ్ళలో మనం బేసిక్గా ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, ఫాలిక్యులర్ స్టడీ అండ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఇవి చూసుకోవడం జరుగుతుంది. దీనితో పాటు మగవాళ్ళలో మనం బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది ఒకసారి చేయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు ఎక్కడైనా లోపం ఉందా అనేది ఒక రఫ్ పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎవాల్యుయేషన్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు టెస్ట్ అనేవి సైమల్టేనియస్గా జరగడం ఇంపార్టెంట్ అన్నమాట. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భువనగిరి నుంచి జహాంగీర్ గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి సార్. నాకు నమస్తే మేడం. చెప్పండి మేడం. నాకు మా భార్యకు ఒక 15 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ ఉంది 10 సంవత్సరాల నుంచి. ఎక్కడ చూపించినా కూడా తక్కువ వేయడం లేదు మేడం. అయితే 15 సంవత్సరాల నుంచి ఒకటే 100 గ్రాములు థైరాయిడ్ గోళీ వాడుతుంది. ఇంతవరకు పిల్లలు ఏం పుట్టలేదు మేడం. దానికి సలహా చెప్పండి. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది అంటున్నారు? హలో 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 మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది అంటున్నారు? ఒక 15 సంవత్సరాలు అయింది మేడం. ఓకే ఓకే. సో మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది అంటున్నారు. ఓకే. సో థైరాయిడ్ సమస్య అనేది మనకు థైరాయిడ్ సమస్య వల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే, ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళకి యానోవులేషన్ అంటే లైక్ ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఫాలికల్ పెరగడానికి మెడిసిన్ తీసుకొని ఫాలికల్ పెరిగి ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకు అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో థైరాయిడ్ అనేది మనము కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు ఎండోక్రైనాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ అవుతే అది హైపోథైరాయిడిజం దానికి కాజ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని వాళ్ళు కరెక్షన్ డోస్ ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 100 మైక్రోగ్రాములు వాడుతున్నారు అన్నట్టంటే మధ్యలో టెస్ట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ 100 మైక్రోగ్రాములు అనేది దాన్ని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్ అవుతుందా కరెక్ట్ అవుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఒకవేళ దాంతో కంట్రోల్ అవ్వట్లేదు అన్నట్టంటే డోస్ పెంచాల్సిన అవసరం రావచ్చు. దీంతోపాటు 15 ఇయర్స్ మ్యారేజ్ అయింది అన్నట్టంటే దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఇంకా అదర్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఒకటి చేయించుకొని అండ్ దీంతోపాటు ట్యూబ్ టెస్ట్ అనేది అయిందా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ చేయించుకొని వీటిలో ఏమన్నా ప్రాబ్లం ఉంది అన్నట్టంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. బట్ థైరాయిడ్ సమస్యకి మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ మనం టెస్ట్ అనేది ఒకసారి చేయించి ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు దానికి కంట్రోల్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అండ్ డోస్ పెంచాల్సిన అవసరం ఉంటే పెంచడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, వరంగల్ నుంచి అనూష గారు కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. పీసీఓడి బబ్బుల్స్ ఉన్నాయి. అయితే మా మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే మా. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామంటే ఎట్లా పీసీఓడి ఉంది కదా, ఎట్లా రెగ్యులర్ లేదు, ఎట్లా మేడం? దానికోసమే కాల్ చేస్తాను. ఓకే. సో మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది అంటున్నారు కాబట్టి పీసీఓడి సమస్య ఉంది. మీకు సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయా ఇర్రెగ్యులర్గా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా మనము ఫాలికల్ అనేది పెరగడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫాలికల్ పెరగడానికి మెడిసిన్స్ అనేవి డాక్టర్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ 4 ఇయర్స్ మ్యారేజ్ అయింది కాబట్టి ఒకసారి ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ ఉన్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేయించుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే బెటర్ అవుట్కమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ పీసీఓడి నీటి బుడగల సమస్యకి పరిసి మనకు మెడిసిన్ తోటి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, పెట్టిన మెడిసిన్ ఇప్పుడు టాబ్లెట్సే కావచ్చు, లేదంటే కొంతమంది పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇంజెక్షన్స్ కూడా ఫాలికల్ పెరగడానికి పెట్టాల్సిన అవసరం రావచ్చు అన్నమాట. సో ఈ మెడిసిన్స్ తీసుకున్నాక మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మెడిసిన్ పెట్టాక కూడా మీ ఫాలికల్ పెరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు జనరల్గా ట్యూబల్ బ్లాకేజ్ అంటూ వింటూ ఉంటాము, అసలు ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటండి? సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. సో ఫాలోపియన్ ట్యూబ్స్
మోస్ట్ కామన్ కాజ్ ఫర్ బ్లాకేజ్ విల్ బి ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. సో ఇన్ఫెక్షన్స్ ద్వారా ఫాలోపియన్ ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ వెదర్ వన్ ట్యూబ్ ఇస్ బ్లాక్డా, బోత్ ద ట్యూబ్స్ ఆర్ బ్లాక్డా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా అడ్హెషన్స్ అంటే అతుకులు ఫామ్ అవ్వడం వల్ల, ఇప్పుడు పెల్విస్లో కావచ్చు, అతుకులు ఫామ్ అయినప్పుడు ఆ ట్యూబ్స్ అనేవి ఆ అతుకుల్లో ఇరుక్కుపోయినప్పుడు మనకు ట్యూబల్ బ్లాక్ అనేది ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ దీంతోపాటు సర్జరీస్, ప్రీవియస్ పెల్విక్ సర్జరీస్ ఏమన్నా అయి ఉన్నా వీళ్ళకు కూడా ట్యూబల్ బ్లాక్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. డాక్టర్ గారు ఐయుఐ ప్రాసెస్ గురించి అలాగే సంతానలేమి సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.